రాయలసీమలో రెండవసారి భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యం. మరి ఎందుకు అసలు రాయలసీమను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మనతో. సార్, ఏంటి రాయలసీమను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారా? ఇటీవల కాలంలో రెండవసారి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. తప్పకుండా ఇది రాయలసీమ ప్రజల గౌరవార్థం జరుగుతున్నాయి. 1వ తేదీ మా ముఖ్యమంత్రి రాజంపేటకు వచ్చారు, ఉమ్మడి కడప జిల్లాలో. 2వ తేదీ నారా లోకేష్ గారు వచ్చినారు కడప కమలాపురంలో. ఈరోజు 9వ తేదీ, రేపు 10వ తేదీ అనంతపురం జిల్లాలో. అంటే రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 45 స్థానాలు కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. ఒక వెనుకబడిన ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలా, అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కంకణంగా బద్దులై ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలా. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈరోజు అనంతపురం జిల్లా చూడండి, హంద్రీ నివాకు నీళ్లు బారుతున్నాయి ఈరోజు. మరి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం చిన్న చిన్న మొత్తాలు వెచ్చించుంటే హంద్రీ నివా పూర్తయ్యేది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ పని చేయలే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీ నివాలో కుప్పం వరకు 700 కిలోమీటర్లు హంద్రీ నివాలో ప్రయాణం చేసి కుప్పం వరకు నీళ్లు పోయినాయి. అది అనంతపురం జిల్లాలో అత్యధిక భాగం పోతా ఉంది నీళ్లు. మరి వ్యవసాయానికి నీళ్లు, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఇన్ని పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు, రాష్ట్రానికి సంపద సృష్టించడానికి పెట్టుబడులు, ఇంకేం కావాలా? ఈ నాయకుడిని 15-20 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఉండనిస్తే ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ది బెస్ట్ స్టేట్గా తయారవుతుంది. ఇవన్నీ ప్రజలకు వివరించడానికే ఈరోజు ఇటువంటి బహిరంగ సభలు పెట్టాం. చేసినేటి చెప్పుకోవడం మా గొప్పతనం, మేము చెప్తాం. ఇవన్నీ వాళ్ళు ప్రతిపక్షాలు వినలేకపోతే వాళ్ళు చెవులు మూసుకోవచ్చు, వేరే రాష్ట్రాలకు పోవచ్చు, ఎక్కడన్నా పోయి వేరే పని చేసుకోవచ్చు. కానీ మనసులో విషయం పెట్టుకొని లేనిపోని విమర్శలు చేసి అబద్ధాలు చెప్పి పదే పదే ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. ఇది మేము మాట్లాడేది. సార్, ఒకటి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది అయితే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడానికే తెలుగుదేశం పార్టీ ఇటువంటి సభలు నిర్వహిస్తోంది అనేది వాడి వాదన. ఆయన నామస్మరణం ఎవరు చేయడంలో ఆయన ఎవరు మర్చిపోయినారు. మా పార్టీ వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారు ఆయన గురించి మాట్లాడడంలే. ఏదైనా అబద్ధాలు చెప్పినప్పుడు, ఒక తప్పుడు విమర్శలు చేసినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మేము కౌంటర్ ఇస్తున్నాం. అంతేగాని మా పని అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన చేసుకునే పనే మా పని. వాళ్ళ పేరు చెప్పేదానికి, వాళ్ళని ఆ పేరును ప్రజలు ఉండనిచ్చేదానికి వాళ్ళే విమర్శ చేసుకొని వాళ్ళే ప్రతి విమర్శను ఆహ్వానిస్తుంటారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా మర్చిపోయినారు. ఆయన పార్టీ కూడా ఈ సంవత్సరం 2 నెలల్లో ఉండదు. ఇంకా సక్సెస్ సభలు నిర్వహించుకోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అసలు అర్హత లేదన్నట్టు మాట్లాడుతున్నటువంటి మాకెందుకు అర్హత లేదండి? చేసినట్టు చెప్పుకుంటా ఉన్నాం. చెయ్యనేటి ఏం చెప్పట్లే. మేము ప్రతి చేసిన కార్యక్రమం గొప్పగా చెప్పుకోవడం మా హక్కు, మేము చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళకి చెప్పుకునే దానికి ఏం లేదు కాబట్టి సిద్ధం అని చెప్పి లాస్ట్కు సిద్ధం సభలు పెట్టి సిద్ధం నుంచి సిద్ధమై వెళ్ళిపోయినాడు పక్క రాష్ట్రాన్ని, కర్ణాటకకు. ఆ సిద్ధం సభలో చెప్పినట్టేనే ఆయన చేసుంటే, గత 5 సంవత్సరాలు ఆయన చేసుంటే 151 నుంచి 11కి ఎందుకు వస్తాయి ఆయనకు? 11 కాదు, రేపు పులివెందల్లో ఓడిపోయిన ఆశ్చర్యం లేదు ఆయన ఎన్నిక జరిగితే. థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యం మీద అయితే మొత్తం మేము చేసాం కాబట్టి చెప్పడానికి మేము సభలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మాకు అర్హత కాదు, ఆయనకు అర్హత లేదు. ముఖ్యంగా ఏదైతే ఉందో సిద్ధం సభలో చెప్పినట్టు ఏమీ చేయలేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అవబోతోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.